ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే నా దేవుని బిడ్డలారా, ప్రభువుని మనము నమ్ముకోవటం వల్ల మనకు సమస్తము కూడా సాధ్యపరచబడతాదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ఒకవేళ మనుషులను మనం నమ్ముకుంటే మన బలాన్ని, మన యొక్క తెలివిని, లేకపోతే అయిన వారిని మనం నమ్ముకుంటే ఒకవేళ మోసపోతామేమో, ఒకవేళ మనము మరి నిరాశ చెందుతామేమో. కానీ ప్రభువుని నమ్ముకోవటం వల్ల, ప్రభువును మనం నమ్ముకొని జీవించటం వల్ల మనకు కలిగేది ఏమిటి అని అంటే సమస్తాన్ని మనము పొందుకోగలమండి. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే నా దేవుని బిడ్డలారా యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీ ఇబ్బందులు, నీ అక్కరలు, నీ బాధలు, నీ శ్రమలు, నీ శోధనలు, నీకు కలిగినటువంటి ప్రతి వాటిలో నుంచి నువ్వు విడిపించబడి, తప్పించబడి, కాపాడబడాలి అని అంటే నీవు నమ్ముకోవాల్సింది మన ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తును మనము నమ్మాలి. ఆయనను మనము విశ్వసించాలండి. ఆయన చేయగలడు, ఆయన ఇయ్యగలడు, ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడు. కనుక నా దేవుని బిడ్డలారా, శూన్యములో సృష్టిని వేలాడదీస్తున్న దేవుడు ఆయన. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా, ఆయన చేయలేనిది ఏదీ లేదు కదా. కనుక నా దేవుని బిడ్డలారా, నమ్మాలి, అలాగే మనం అడగాలి. కనుక మనము నమ్మి పొందుకోవటము చాలా గొప్పగా ఉంటుందండి. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా నమ్మి, ఇదిగో నా దేవుడు నా ప్రార్థన తృణీకరించడు, నా ప్రార్థనకి ఆయన చెవి యొగ్గి ఆయన కార్యం చేస్తాడని నీవు నమ్మినట్లయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన దేవానికి వందనాలు. అవును ప్రభా, అయా ఇదిగో నా తండ్రి, నీ యందు నమ్మిక ఉంచి ప్రభా సమస్తాన్ని మేము పొందుకోవటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.